ఐపీసీ సంఘాల వ్యవస్థాపక నాయకులు, ఇండియన్ పెంతెకోస్తు దేవుని సంఘ వ్యవస్థాపక నాయకులు ఈ రాత్రి మన మధ్య ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను మన మధ్యకు తీసుకొని వచ్చి ఉన్నారండి. దేవునికి మహిమ. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా త్వరపడి సిద్ధపడి రావాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించున్నాం. మరొక పర్యాయం మరి ఈ విధంగా దైవజనులు మన ప్రాంతానికి, మన సంఘానికి రావటం అది దేవునికి మహిమ. మనకు, మన కుటుంబములకు ఎంతైనా దీవెన, ఆశీర్వాదకరమని నేను మీకు తెలియపరుస్తూ ఉంటుంటున్నాను. మరి రాత్రి ఈ సభను, మొదటి సభను నడిపించడానికి ప్రియా సహోదరుడు అంతే బ్రదర్ని ప్రేమతో వారిని ఆహ్వానించున్నాం. వారు మరి సభను నడిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానించున్నాం. అట్లనే మన ప్రియులు గౌరవనీయులైనటువంటి బిరుదుల ఆదాం అయ్యగారు మన మధ్య ఉండటానికి ప్రభు కృపను అనుగ్రహించి ఉన్నారు. వారిని కూడా ప్రేమతో ఈ సభలకు మరి ఆహ్వానించున్నాం. మరి వారు రావటాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ రాత్రికాలం ఈ రీతిగా ఈ కూడికలు ప్రార్థన ద్వారా ప్రారంభించబడి మరి పెంతెకోస్తు రక్షణ సువార్త ఉజ్జీవ సభలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న వారికి, ఈ ప్రాంత ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించడానికి ఆత్మీయ దైవజనులు మన మధ్యలోనికి ఆల్రెడీ వచ్చి ఉన్నారు కనుక మీ పనులు త్వరగా ముగించుకొని ఈ యొక్క ప్రార్థనా కూడికలో ప్రతి ఒక్కరు కూడా, ఈ సభల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్పొంపులు పొందవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా ఆయా ప్రాంతాల్లో, ఆయా గృహాల్లో వెళ్ళాంలే. మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఏ భేదము లేదు ప్రియులారా, అందరూ దేవుని వాక్యమును వినాలనే ఆశ కలిగి ఆసక్తితో ఈ సభలో ఏర్పాటు చేసి ఉండగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియులారా. అదే రీతిగా మన మధ్యలో మరొక పాట